17 lakhs కార్ని 15 లక్షలు ఎలా ఇవ్వగలుగుతారు? And that too a certified genuine rig. హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్ అని పెట్టారు. చాలా ఖరీదైన కార్లు ఉంటాయేమో ఇక్కడ, మనం తీసుకోగలమా అనే భావనలో కూడా చాలా మంది ఉన్నారు. A customer who is a middle class person family also can buy a premium car in a house of luxury car. మీరు చూస్తే ముందు బెంజ్ ఉన్నారు, వోక్స్ వ్యాగన్ ఉంది, రేంజ్ రోవర్ ఉంది, ఆడి ఉంది. ఇన్ని కలెక్షన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారంటే ఈ 2 months లో మీరు ఎన్ని కార్లు అమ్మారు సార్? ఇది 20 cars. పెట్టిన 2 నెలల్లో 20 కార్లు అమ్మటం అంటే మామూలు విషయం కాదు. చాలా మందిలో మనసులో ఉన్నమాట ఒక కామన్ భార్య, భర్త, పిల్లలిద్దరు, ఆ నలుగురు కలిసి ఏ కార్ తీసుకుంటే బాగుందంటారు? ఏ బడ్జెట్ లో మీ దగ్గర వస్తుంది అని చెప్పి? చిన్న కార్, కొత్త కార్ కొనుక్కోవాలంటే మీకు ఈ రోజు 10 to 15 lakhs. అదే బడ్జెట్ మంచి మీకు సర్టిఫైడ్ ఒక మర్సిడీస్ కార్, ఒక BMW కార్, ఒక ఆడి కార్ నేను ప్రొవైడ్ చేస్తాను. సేమ్ అదే రేట్. అదే రేట్. ఎలా? Probably I am the only person in the market who gives the right advice to the customer to buy a right vehicle. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం హైటెక్ సిటీ సమీపాన హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్ షోరూంలో ఉన్నాం. ఈ లగ్జరీ కార్స్ షోరూమ్కి అధినేత, ఫౌండర్, CMD శ్రీశైల్ గారు మనతో ఉన్నారు. శ్రీశైల్ గారు, వెల్కమ్ సార్. Thank you, Andy. Thanks for coming. బాగుంది, ఎందుకంటే 2 నెలల క్రితం రంగరంగ వైభవంగా అత్యంత అధునాతనమైన షోరూమ్ నగరంలో ఎప్పుడు చూడాల అటువంటి షోరూమ్ని మీరు ప్రారంభించారు. ఆటో ఇంజనీర్స్ నుంచి హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్ వరకు ఎలా ఉంది? కస్టమర్స్ ఎలా వస్తున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను కదండి, 100 feet రోడ్లో ఆటో ఇంజనీర్స్ సర్వీస్ స్టార్ట్ చేశాను కదండి. అక్కడ కూడా మనం చాలా 10 years అయింది అనుకుంటా. 10 years అయింది, ఎగ్జాక్ట్గా 10 years అయింది. అక్కడ కూడా మనం చాలా ప్రీమియం కార్లు ఇచ్చాం కస్టమర్కి. ఆ కస్టమర్కి ప్రీమియం కార్లు ఇచ్చినప్పుడు ఆ ప్రీమియం అంబియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్ ఒక BMW కానీ, మర్సిడీస్ కానీ, ఆడి కానీ పర్చేజ్ చేసినప్పుడు ఈ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ప్లేస్ హీ ఈస్ బయింగ్ ఆల్సో షుడ్ బి ఈక్వలెంట్ టు బ్రాండ్ న్యూ షోరూమ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంతే కదా. అది నేను ఎప్పుడు కూడా నా అంబిషన్ ఉండే అనమాట. ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అట్ ద రైట్ లొకేషన్. సో థ్యాంక్ఫుల్లీ విత్ ద గాడ్ గ్రేస్ మాదాపూర్ హైటెక్ సిటీలో మెయిన్ రోడ్లో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ బ్రాండ్ న్యూ షోరూమ్ లాగా దగ్గర మనం 50 cars పార్క్ చేస్తూ యూజ్డ్ కార్లు మనం పార్కింగ్ చేసిన పెద్ద షోరూంలో మెయిన్ రోడ్లో మనం పెట్టాం. అదే నేను ఇందాక చెప్పాను శ్రీశైల్ గారు, అది సామాన్యులు కూడా అందుబాటులో ఆటో ఇంజనీర్స్ మనం చూసాం. మీరు 6 lakhs నుంచి దాదాపు 40-50 లక్షల వరకు కార్లు అక్కడ చూసాం. ఈ 10 years జర్నీలో మీరు చెప్పినట్టు నిత్యం రద్దీగా ఉండి లక్షలాది మంది జర్నీ చేస్తుంటారు ఈ రోడ్లో. ఇటువంటి షోరూమ్ ఇంతవరకు హైదరాబాద్లో ఎవరు నెలకొల్పలేదంటే అతిశయోక్తి కాదు. ఇంత ఖర్చుతో నెలకొల్పటం, ఇంత ఎఫర్టబుల్ ప్రైస్తో ఈ షోరూంలో అయితే మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనే భావన ప్రజల్లో కలిగింది. ఇది ఎలా సాధ్యం అంటారు? యాక్చువల్గా ఏంటంటే నా అంబిషన్ ఎప్పుడు కూడా మనకి ఆస్పిరేషన్ బాయర్స్ ఉంటారు చూడండి. ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది ఈ మర్సిడీస్ షోరూమ్ చూసి, ఆడి షోరూమ్ చూసి, BMW చూసి లోపల వెళ్ళాలా వద్దా భయపడతారు. చాలా మిడిల్ క్లాస్ పర్సన్స్, అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ భయపడతారు. ఎందుకంటే అరే మనం అక్కడ పోతే అఫోర్డ్ చేస్తామా లేదని ఒక భయం ఉంటుంది. ఆ అవాయిడ్ చేయడానికి ఆ కస్టమర్ హూ ఈజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యామిలీ ఆల్సో క్యాన్ బై అ ప్రీమియం కార్ ఇన్ అ హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర ఒక మంచి సర్టిఫైడ్ వెహికల్ ప్రీమియం కార్ ఒక మర్సిడీస్ C-Class 8 lakh రూపీలు కూడా అవైలబుల్ ఉంది. 8 lakhs కూడా అవైలబుల్ ఉంది. చూశారు కదండి, చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీశైల్ గారు చెప్తా ఉంటే. ఎందుకంటే మాకు కూడా చాలామంది కస్టమర్స్ చెప్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు. హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్ అని పెట్టారు, చాలా ఖరీదైన కార్లు ఉంటాయేమో ఇక్కడ, ఎఫర్టబుల్గా మనం తీసుకోగలమా అనే భావనలో కూడా చాలామంది ఉన్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారంటారు? అదే చెప్తాను కదండి. ఇప్పుడు ఒక కస్టమర్ అతనికి ఎప్పుడు కూడా ఒక కార్ ఉందనుకోండి, అతనికి ఎప్పుడు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, ఏదో ఒక ప్రీమియం కార్లో లైఫ్లో కొనాలంటుంది. వాళ్ళకి ఏంటంటే రైట్ గైడెన్స్ ఉంటుంది. కొత్త ప్రీమియం కార్ కొంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి. అది యాక్చువల్గా ఏంటంటే ఫాల్స్ మిత్, అది రాంగ్ కన్సెప్షన్ అండి. ఒక మంచి సర్టిఫైడ్ సెకండ్ హ్యాండ్ కార్ ప్రీమియం
తక్కువ బడ్జెట్లో కూడా మీకు మంచి కారు దొరుకుతుంది అనేది నేను మీకు ప్రామిస్ చేస్తాను. ఐ కెన్ ప్రొవైడ్ యూ సర్టిఫైడ్ ప్రీమియం కార్ 100%. అట్ అ లెసర్ ప్రైస్. ఈ నమ్మకాన్ని మీరు కలిగించగలిగితే 5,000 రూపాయల ఉద్యోగం కాడి నుంచి 5 లక్షల ఉద్యోగం సాధించే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఖర్చుకి వెనకాడరు, అంటే మంచి ఎఫర్టబుల్ ప్రైస్లో. ఆ నమ్మకాన్ని కలిగిస్తే కనుక డెఫినెట్గా మీ దగ్గరికి వస్తారు. మీరు అన్నట్టు యాంబియన్స్ అన్నిటికంటే ముందు వాతావరణం చూస్తారు, చుట్టుపక్కల చూస్తారు, మనకి అందుబాటులో ఉంటుందా లేదా, ఎంత నీట్నెస్ ఉంటుంది అనేది చూస్తారు. ఇది మిగతా షోరూమ్స్లో చాలా తక్కువ ఉంది హైదరాబాద్ సిటీలో. అది ఆటో ఇంజనీర్స్ గ్రూప్ వారి హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్కే ఉందనేది అందరి నోట వినపడుతున్నమాట. ఇది ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు? యాక్చువల్గా చూడండి, ఒక పర్సన్కి ఒక అంబిషన్ ఉంటుంది కదా. ఫస్ట్ ఏదో ఫైనాన్షియల్గా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అనేది ఒక డ్రీమ్ ఏమో ఇల్లు ఉంటుంది, తర్వాత వచ్చింది కారే. ఒక ప్రీమియం కారు లైఫ్లో కొనాలంటే 100% ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి, ఒక ఐటీ ఎంప్లాయీ కానీ, ఒక డాక్టర్స్ కానీ, ఒక బిజినెస్ పర్సన్ కానీ ఒక అంబిషన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా గైడెన్స్ ఉంటుంది. ఆటో ఇంజనీర్స్ పేరు అంటే ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ సర్టిఫైడ్ చేసిన కారు మీకు డెలివరీ ఇస్తున్నాడంటే అంటే ఆ కంపెనీ పేరులోనే ఉందంటారు. కంపెనీ పేర్లోనే, దట్ కంపెనీ నేమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ అ సర్టిఫికేషన్. సో విచ్ ఎవర్ ద కార్ యూ బై ఫ్రమ్ హౌస్ లగ్జరీ కార్స్, ఇట్ ఈస్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ వెహికల్. అంతేనంటారు? అంతే, ఇట్స్ ఎ సర్టిఫైడ్ వెహికల్. అంటే ISO సర్టిఫికేట్ ఎట్లయితే ఇస్తారో నాణ్యత ప్రమాణానికి అనుగుణంగా మీ ఆటో ఇంజనీర్స్ ఆ సర్టిఫికేట్ ఇస్తే ఇంకా తిరగలేదంటారు. ఆటో ఇంజనీర్స్ కంపెనీ 100 ఫీట్ ఉన్న కారు, ఇట్ ఈస్ ఆల్సో ISO సర్టిఫైడ్ కంపెనీ. సూపర్. అదేవిధంగా సేమ్ హౌస్ ఆఫ్ లగ్జరీ కార్ కూడా అదే. ఇట్ విల్ బి వెరీ సూన్, ఇట్ విల్ బి ISO సర్టిఫైడ్. ఈ 2 months జర్నీలో శ్రీశైల్ గారు ఎంతమంది కస్టమర్స్ విజిట్ చేశారు ఈ షోరూమ్? అంటే చాలా మంది కస్టమర్స్ వచ్చారండి. చాలా మంది ఏంటంటే ఈ ప్రీమియం కారు పర్చేజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అ క్విక్ డిసిషన్. ఏమంటే నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే దానికి ఒక ఫ్యామిలీ మెంబర్ డిసిషన్ కావాలి, ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. చాలా మంది కస్టమర్స్ నాకు దగ్గర అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. ఒక ఐటీ ఎంప్లాయీ ఫ్యామిలీ కావచ్చు, ఒక నార్మల్ బిజినెస్ పర్సన్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు. చాలా మంది వచ్చేంటే యాజ్ అ కన్సల్టింగ్గా చాలా మంది మనకి గైడెన్స్కి వస్తారనమాట. ఇప్పుడు ఇంత బడ్జెట్ ఉందండి, నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ చిన్న కార్ వాడుతున్నాను, దేనికి అప్గ్రేడ్ అవ్వమంటారు? సెడాన్ తీసుకోమంటారా, SUV తీసుకోమంటారా, లేదా క్రాస్ ఓవర్ వెహికల్ తీసుకోమంటారా, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోమంటారా? ప్రాబబ్లీ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద మార్కెట్ హూ గివ్స్ అ రైట్ అడ్వైస్ టు ద కస్టమర్ టు బై అ రైట్ వెహికల్. అంటే ఇట్స్ అ కన్సల్టింగ్ జాబ్. I am not here to sell the cars. No. It's a consulting job. డెఫినెట్గా. అది అంటే ఈ 2 దశాబ్దాల పైన మీకున్న అనుభవం ఆటోమొబైల్లో మీరు 100% సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఏది కావాలో అది చెప్తారు. నేనైతే ఏమంటానంటే చాలా మందిలో మనసులో ఉన్నమాట, ఒక ఉద్యోగి, ఒక కామన్ మ్యాన్, భార్య, భర్త, పిల్లలిద్దరు, ఆ నలుగురు కలిసి ఏ కారు తీసుకుంటే బాగుందంటారు, ఏ బడ్జెట్లో మీ దగ్గర వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ కారు, సెడాన్ కారు కొనుక్కోవాలంటే, ఇప్పుడు నార్మల్ ఒక చిన్న కారు, కొత్త కారు కొనుక్కోవాలంటే మీకు ఈరోజు 10 to 15 lakh రూపీస్ కావాలి. అదే బడ్జెట్లోనే మంచి మీకు సర్టిఫైడ్ ఒక మర్సిడీస్ కార్ కానీ, ఒక BMW కార్ కానీ, ఒక ఆడి కారు నేను ప్రొవైడ్ చేయొచ్చు. సేమ్ అదే రేటు, అదే రేంజ్లో. ఎలా? దట్ ఈస్ అ టెక్నికల్ నాలెడ్జ్ విచ్ ఐ హావ్. మీరు చూస్తే ముందు బెంజ్ ఉంది, వోక్స్ వ్యాగన్ ఉంది, తర్వాత రేంజ్ రోవర్ ఉంది, లేకపోతే ఆడి ఉంది. ఇన్ని కలెక్షన్స్ ఏ షోరూమ్స్లో ఉండవు. మరి ఇది ఎలా ఇవ్వగలుగుతున్నారంటే? లాట్ ఆఫ్ కస్టమర్స్ అండి. నాకున్న దగ్గర ఇప్పుడు ఆ 20 years జర్నీలో థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ అండి. వాళ్ళు ఏంటంటారంటే, ఇప్పుడు వాళ్ళు కారు ఫ్యామిలీ పెద్దదైంది, సెడాన్ కార్ నుంచి నాకు ఒక C క్లాస్ ఉంది, C క్లాస్ లేదా నీకు అప్గ్రేడ్ కావాలి, ఒక X3 కావాలి, లేదంటే GLC కావాలి. ఆ పాత కారు ఇచ్చేసి మన దగ్గర అప్గ్రేడ్ అవుతారు. ఆ పాత కారు మంచిగా ఉంటే మనం ఆ కార్ని ఫస్ట్ టైం ఎవరు బయర్ ఉంటే వాళ్ళకి ఇస్తాం. ఇది ఒక మనకేంటంటే కస్టమర్ డేటాబేస్ అనేది మనం చాలా రోజు నుంచి క్యాప్చర్ చేసిన డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ అనేది ముఖ్యం అండి. ఏ సంస్థకైనా అది డేటాబేస్ అనేది ముఖ్యం. మీరు అందులో మీరు ఒక ఫ్యామిలీగా ఒక ఎఫర్టబుల్ ప్రైజ్లు ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శ్రీశైల్ గారి దగ్గరికి వెళ్తే ఆ షోరూంలో మంచిది వస్తుంది అనేది భావన వల్ల ఉంటుంది 100%. ఇకపోతే కుటుంబం మొత్తం ఎక్కువ ఉంటారు, ఎస్, అమ్మ, నాన్న, తర్వాత కొడుకు, కోడలు, పిల్లలు, వాళ్ళకైతే ఏ కారు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎనీ సెడాన్ కార్ సార్, ఎనీ సెడాన్ వెహికల్, ఎంట్రీ లెవెల్ సెడాన్ కార్స్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ అంటే ఇప్పుడు మర్సిడీస్ అంటే C క్లాస్ ఉంటుంది,
ఆడీలు అంటే A3 ఉంటుంది, A4 ఉంటుంది, BMW ఉంటుంది, 3 Series ఉంటుంది. ఎనీ సెడాన్ కార్ ఫర్ అ స్మాల్ ఫ్యామిలీ కార్ ఇట్ విల్ బి ఎంతలో వస్తుంది? యాజ్ లెస్ as 8 lakh రూపీస్లో కూడా మనం కార్ 8 lakhలోకి ఇస్తారు. 100% ప్రొవైడ్. 8 lakh టు హైయెస్ట్. 8 lakhలో మీకు సెడాన్ కార్లు 50 lakh కూడా ఉన్నాయి. ఓకే, అదే సెడాన్ షోరూంలో కొనాలంటే మీకు మినిమం ఈ రోజు ఒక చిన్న స్మాల్ ప్రీమియం కార్ కొత్తది కొనుక్కోవాలంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 60 lakh రూపీస్ ఆన్వర్డ్స్. అబ్బా, దాన్ని మీరు 8 to 30 lakhs లోపు ఇచ్చేస్తారు. ప్రొవైడ్ చేయవచ్చు. రియల్లీ గ్రేట్. అండ్ ఇట్ ఈస్ అ సర్టిఫైడ్ వెహికల్. యాజ్ ఎ ఫౌండర్ అండ్ CMD ఆటో ఇంజనీర్స్ అండ్ హౌస్ ఆఫ్ లగ్జరీస్, ఈ జర్నీలో కామన్ పీపుల్ నుంచి ఇంకా హై క్లాస్ వరకు కూడా వాళ్ళు ఎలా మీ కార్లు చూసి ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఒక ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది కస్టమర్స్ కొత్త షోరూమ్ వెళ్ళంగానే ఆ రేట్లు చూసేసి ఇలాంటి కార్ ఇంత ప్రైస్ ఉందా అని భయపడి కొనలేమని సెకండ్ హ్యాండ్ కార్కి ఆప్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కార్ కొనుక్కోవాలంటే మినిమం 65-70 lakh రేంజ్ కావాలి. అదే కారు జస్ట్ ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారు 1 year old కార్ 10,000 తిరిగిన డీజిల్ వెహికల్ A class మర్సిడీస్ది మనం 40 lakh రూపీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇది షోరూమ్ ప్రైస్ 60 lakh రూపీస్ వెహికల్. అవును, 20 lakhs తగ్గింది. ఎస్, అలా అంటున్నప్పుడు ఏంటంటే ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారు కొత్త కార్కి, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ బడ్జెట్తో అంత పెట్టలేము అని అలాంటి కార్ని మనము ఆల్మోస్ట్ మీకు 15 నుంచి 20 lakh రూపీస్ డిప్రిషియేషన్ మనకు దొరుకుతున్నాయని చాలా మంది కస్టమర్స్ వచ్చి మన దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు, పర్చేస్ కూడా చేస్తారు. Before coming here, I have done a research and survey. I have been to many of these places. I have done test drives of all different cars. But I would say that the kind of experience and the kind of service which I have received from you was next level. It was brilliant actually how you have orchestrated the whole, the array of cars that you have. It's really amazing and you've kept it like a very luxury stock. So that's beautiful. అందులో మీకు టెక్నాలజీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనుభవం ఉంది కాబట్టి మీరు సర్టిఫై చేస్తే 100%. క్వాలిటీ విల్ నాట్ బి కాంప్రమైజ్డ్ at any cost at House of Luxury Cars. This is the underline. Day 1 నుంచి అదేనో మోటో. This is not compromise. దాంట్లో రాజీ పడరు. దాంట్లో ఎప్పుడు కూడా కాంప్రమైజ్. కాబట్టి మీకు ఇంత ప్రీమియం, ఇంత రిపీటెడ్ కస్టమర్స్ వస్తా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర మీరు 8 lakh నుంచి 1 crore వరకు కూడా కార్లు ఉన్నాయి. 8 లక్షల రూపాయలు 8 lakhs నుంచి 1 crore కార్లు ఉంటే కూడా క్వాలిటీ అనేది అన్ని కార్కి ఒక స్టాండర్డ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే మోటో. అవును. సరే, ఈ 2 monthsలో ఇది ప్రారంభించారు, చాలా చక్కగా మామూలు కామన్ పీపుల్ నుంచి కూడా సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు కూడా ఈ షోరూమ్కి ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా కార్లు ఇమ్మీడియట్గా ఈ రేట్లో రావు బయట, మన షోరూంలో అంత పెట్టేందుకు కొనాలి, దానికంటే మంచి బాగుంది కదా ఇక్కడ శ్రీశైల్ గారి దగ్గర, ఆయన అయితే కరెక్ట్ చెప్తాడనే భావన కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, దీన్ని ఎలా కాపాడుకుందామని అనుకుంటున్నారు మీరు? ఎవ్రీ కస్టమర్ ఎవరైనా అవ్వచ్చు, వెదర్ ఈజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ అ వెరీ హై ప్రొఫైల్ కస్టమర్, హీ ఎక్స్పెక్ట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ బయింగ్ ఎ సెకండ్ హ్యాండ్ కార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కార్ హిస్టరీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రైజింగ్ కావచ్చు. ఎస్పెషలీ ప్రీమియం కార్లో కస్టమర్స్కి మనము ట్రాన్స్పరెంట్గా, ట్రస్ట్ వర్తీగా అది ప్రొవైడ్ చేస్తే దే విల్ ట్రస్ట్ యూ ఫర్ అ లైఫ్ లాంగ్ ఉంటే కాకుండా అతనే రిఫరల్ కొన్ని చాలా ఇస్తాడు. మనకి రెఫరెన్స్ అన్నది 50% ఎక్కువ సేల్స్ అవే అవుతాయి. ప్రీమియం కార్లు రెఫరెన్స్ ఇస్ ద కీ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ 2 monthsలో మీరు ఎన్ని కార్లు అమ్మారు సార్? ఇది పెట్టిన తర్వాత ఇది 20 cars ఇచ్చారు. ఇప్పుడు పెట్టిన 2 నెలల్లో 20 కార్లు అమ్మటం అంటే మామూలు విషయం కాదు. అది మన టార్గెట్ ఏంటంటే సార్, మ్యాక్సిమం కస్టమర్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రీమియం కార్ అమ్మాలని ఇది ఆబ్జెక్ట్. మీ కోరిక అదే. అవును, మన ఏదైనా ప్రీమియం కార్ వస్తే ఎవ్రీ కస్టమర్ క్యాన్ అఫోర్డ్ అ ప్రీమియం కార్. లగ్జరీ కార్స్ ఎఫోర్డబుల్ రావటం అంటే మామూలు విషయం కాదు, అది అందరూ చేయలేరు. అంతే కదా, దాని మీద ఉన్న గ్రిప్, దాని మీద పూర్తి అవగాహన, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే చేయగలరు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ 2 monthsలో మీరు అనుకున్న కస్టమర్స్ని రీచ్ అయ్యారా అంటే రీచ్ అయ్యారా? అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒక రోజులో అయ్యేది కాదు అది. ఇట్ ఈస్ నాట్ we started our journey. We are on the right track. We are trying to reach all our customer from కచ్చిబౌలి నుంచి, మాదాపూర్ నుంచి, జుబ్లీ నుంచి, కూకట్పల్లి నుంచి చాలా మంది ప్రీమియం కస్టమర్స్ అప్రోచ్ అవుతున్నారు.
ఇప్పుడు మీరు ఇది పెట్టిన ఈ మాదాపూర్లో పెట్టినది చాలా ప్రైమ్ ప్లేస్. అవును. మీరు చెప్పినట్టు కూకట్పల్లి అంటే ఏషియాలో బిగ్గెస్ట్ టౌన్షిప్ కూకట్పల్లి. అవును. కూకట్పల్లిలో ఉన్న జనం ఇంకెక్కడ ఉండరు ఉంటుంది. అండ్ మోస్ట్ అఫోర్డబుల్ క్లాస్ ఇన్ కుకట్పల్లి. ఎస్, ఐటీ పీపుల్ అంతా కూడా ఉంటారు, అవును. చెల్లించగలరు, పెట్టగలరు. ఆస్పిరేషన్ బయర్స్ ఆర్. ఆస్పిరేషన్ బయర్స్ ఉంటారు. అంటే మీరు మార్కెట్ని ఆశాంతం సర్వే చేసి ఇక్కడ పెట్టారు. అవునండి. అంతేనా సార్, హైటెక్ సిటీ అనేది సెంటర్ ఆఫ్ ఆల్ కమర్షియల్ యాక్టివిటీస్. ఏ బిజినెస్ కైనా, ఏ బిజినెస్ కానీ యూ టేక్ ఎనీ ప్లేస్, ఎవ్రీ కస్టమర్, వెదర్ ఈజ్ అ HNI క్లయింట్, వెదర్ ఈజ్ అ డాక్టర్, వెదర్ ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్, ఎవ్రీబడి విల్ క్రాస్ దిస్ రోడ్. టచ్ చేసే క్రమంలో హౌస్ ఆఫ్ లగ్జరీని కూడా టచ్ చేస్తారనే భావంతో పెట్టారా? 100%. ఎవ్రీ కస్టమర్ విల్ వాక్ ఇన్ టు అవర్ షోరూమ్, వెదర్ హీ నీడ్స్ అ కార్ ఫర్ 8 lakh rupees or he needs a car for 1 crore rupees. రియల్లీ గ్రేట్. Our target is to reach each and every customer who is looking to buy a premium car. హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్లో ఇక్కడ అన్ని బ్రాండ్లు ఉన్నాయి. అన్ని బ్రాండ్లు సరసమైన ధరల్లో కస్టమర్స్కి ఇవ్వగలరు అనేది మీ మోటో. మరి ఇదే సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ వెనక జాగువార్ కార్ ఉంది. అవునండి. ఆ కార్ ప్రైస్ షోరూంలో ఎంత ఉంటుంది, మీ దగ్గర ఎంత దొరుకుతుంది అంటే ఏం చెప్తారు? జాగ్వర్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. జాగ్వర్లో సెడాన్ వచ్చేసి XF అని మోడల్ ఉంటుంది. ఓకే, అది నా దగ్గర తక్కువ అంటే మీకు 15 lakhs లో కూడా మీరు సర్టిఫైడ్. 15 lakhs. అవును. షోరూమ్ జాగ్వర్లో అది కొత్త కార్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 70 lakhs ఉంటుంది. 70 lakhs కార్ని 15 లక్షలు ఎలా ఇవ్వగలుగుతారు? అండ్ దట్ టు అ సర్టిఫైడ్ జెన్యూన్ వెహికల్. తర్వాత జాగ్వర్లో SUV మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇది జాగ్వర్ FS వెహికల్, కొత్తది వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 85 lakhs ఉంది. ఇది అవును. ఓ, ఇది 2019 మోడల్ కార్, మనం ఓన్లీ 28 lakhsకి ప్రొవైడ్ చేస్తాం. 85 lakhs కారు. అవునండి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అన్ని పేపర్స్. అన్ని షోరూమ్ సర్టిఫైడ్ వెహికల్స్ విత్ ప్రాపర్ సర్వీస్ హిస్టరీ. సూపర్. మన దగ్గర మీరు కారు పర్చేజ్ చేస్తే కార్ పర్చేసింగ్ కాకుండా చాలా ఫార్మాలిటీలు ఉంటాయి. ఎట్లా అంటే మీ వెహికల్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదంటే ఇన్సూరెన్స్ మీకు మీ పేరు మీద కొత్తది తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయించడం, వెహికల్ RC మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేవారికి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ విల్ బి విత్ అస్. విత్ ఇన్సూరెన్స్. ఇట్ విల్ బి సింగిల్ విండో ట్రాన్సాక్షన్ ఫర్ బయింగ్ ఎ సెకండ్ హ్యాండ్ కార్. మీరు లోన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మొత్తం మీరే. లోన్లు అంటే నాకు అన్ని బ్యాంక్తో టైఅప్ ఉంది. ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్స్ ఉన్నాయంటే IDFC ఉంది, ICICI ఉంది, బజాజ్ ఉంది, చాలా ఫైనాన్స్. ఇప్పుడు అన్ని కస్టమర్స్కి ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల సివిల్ స్కోరు కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలానే ఎవరికైనా ఫైనాన్స్ కూడా ఇబ్బంది ఉంటే కూడా కొంచెం మన ఫైనాన్స్ కంపెనీతో మన టైఅప్ ఉంది కాబట్టి లోన్ ప్రొవైడ్ చేయడం ఫ్లెక్సిబుల్గా లోన్ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీగా మనం ట్రై చేస్తాం. మ్యాక్సిమం కస్టమర్ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరం మీ దగ్గరకు వస్తే ఇట్ ఈస్ సింగిల్ విండో ట్రాన్సాక్షన్. కస్టమర్ ఓన్లీ హ్యాస్ టు డిసైడ్ విచ్ కార్ హీఈస్ గోయింగ్ టు బై. రెస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, కార్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై హౌస్ ఆఫ్ లగ్జరీ కార్స్. కంప్లీట్ నేమ్ కూడా చేంజ్ చేయించేసి వాళ్ళకి ఇచ్చేదాకా మీ బాధ్యత. టిల్ ద టైమ్ ద కార్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ యువర్ నేమ్, ఓ రెస్పాన్సిబిలిటీ విల్ బి విత్ అస్. సూపర్. అదేవిధంగా శ్రీశైల్ గారు, ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి కార్లు. అందులో ముఖ్యంగా మరి ముఖ్యంగా ఓవరాల్లో చూసుకుంటే రింగ్ రోడ్లో కావచ్చు, ఎయిర్పోర్ట్ ఇదిలో కావచ్చు, ఈ ప్లేసుల్లో చూసుకుంటే స్పోర్ట్స్ కార్స్ ఎక్కువగా యాక్సిడెంట్ గురవుతున్నాయి. అవును. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ స్పీడ్ కంట్రోల్ ఎలా ఉండాలా? డ్రైవింగ్ ఏమన్నా స్పెషల్ మెకానిజం దీంట్లో ఉన్నదా అంటే? ఒకటి ఏంటంటే మన పాయింట్ టు బి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవ్రీ కార్ దానికి ఒక సేఫ్టీ స్పీడ్ లిమిట్ ఉంటుంది ప్రతి కార్కి, ఎవ్రీ కార్కి. ఆ దాటి ఎప్పుడున్నా మన అన్ని కార్ని సేమ్ విధంగా డ్రైవ్ చేయలేము. కామన్గా ఎందుకు మన స్పోర్ట్స్ కార్లు మన సిటీలో మీరు చూసారు కదా యాక్సిడెంట్ అవుతుందంటే, మామూలుగా ఒక హై స్పీడ్ కార్ని ఒక డ్రైవింగ్ వేరే ఉంటుంది, నార్మల్ కార్ డ్రైవింగ్ కూడా ఉంటుంది. మీరు ఓవరాల్ కూడా చూడొచ్చు. ఒక నార్మల్ కార్ ప్రాబబ్లీ మారుతి కావచ్చు, హుండై కావచ్చు, మనం హై స్పీడ్కి వెళ్తే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది, దానికి డ్రైవింగ్ స్కిల్ వేరే ఉంటుంది. ఒక 4x4 కార్ వెహికల్ డ్రైవింగ్ వేరే ఉంటుంది, ఒక 4x2 వెహికల్ డ్రైవింగ్ వేరే ఉంటుంది. సో ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ అ డిఫరెంట్ డ్రైవింగ్ సేఫ్టీ స్పీడ్ లిమిట్ ఉంటుంది. అంటే మామూలు కార్కి స్పోర్ట్స్ కార్కి తేడా ఏంటంటే, మెయిన్ ఇప్పుడు చూడండి, ఆ కార్ ఏంటంటే స్పోర్ట్స్ కార్ అన్ని రేర్ వీల్ డ్రైవ్స్ ఉంటాయి, ఈ నార్మల్ కార్స్ ఏమో ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ కార్కి ఇంజిన్ ఏమో మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది, దాని పవర్ కూడా బ్యాక్ వీల్లో ఉంటుంది. నార్మల్ కార్కి ఏమన్నా అన్ని ఇంజిన్ కానీ
ఆ పవర్ కానీ ఫ్రంట్ వీల్ ఉంటుంది. మీరు యాక్సిలరేషన్ చేసినప్పుడు వెహికల్ దానికి డిఫరెంట్గా మూవ్ అవుతుంది. అది అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద లిటిల్ నాలెడ్జ్ అబౌట్ డ్రైవింగ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దోస్ కార్స్. అదే సమయంలో శ్రీశైల్ గారు ఓఆర్ఆర్ లో లిమిట్ ఒకసారి స్పీడ్ లిమిట్ 100 ఉండేది, ఇప్పుడు 120 పెంచారు. కానీ ఎవరు కూడా 120 కంటే ఎక్కువే వెళ్తున్నారు, పైన పడితే పడిద్దిలే అన్న ఉద్దేశంతో. ఇది ఏ విధంగా మీరు చూస్తారు? ఏదైనా కార్లు దానిలో సేఫ్టీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4-wheel డ్రైవ్ వెహికల్కి కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. అదే స్పీడ్ మనం ఒక 2-wheel డ్రైవ్లో మనం డ్రైవ్ చేయలేం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ యాక్సిడెంట్ 4-wheel డ్రైవ్ కార్లో మనకు ప్రాబబ్లీ ఒక 100 స్పీడ్లో ఒక టర్న్ తీసుకుంటున్నాం అనుకో, అదే స్పీడ్ను మనం 2-wheel డ్రైవ్లో మనం డ్రైవ్ చేయలేము. అక్కడ ఏంటంటే ఆ కార్కి 2-wheel డ్రైవ్లో ఆ సేఫ్టీ ఫీచర్ లేదు కాబట్టి మనం ఆ కార్ని అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తే అప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బేసిక్ ఏంటంటే మీకు కంట్రోల్ ఉండదు ఆ కార్. సో అన్లెస్ అండ్ అంటిల్ ఆ కార్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ ఏమున్నాయో దాని తక్క మనము స్పీడ్ మెయింటైన్ చేయాలి. మీకున్న ఈ అనుభవంలో, ఈ 2 decades అనుభవంలో ది బెస్ట్ రోడ్ గ్రిప్ వెహికల్ అంటే ఏం చెప్తారు? ఎనీ 4-wheel డ్రైవ్ కార్స్ ఈజ్ ది బెస్ట్ కార్ టు డ్రైవ్. యూజువల్గా ఏమనుకుంటున్నా అంటే 4-wheel డ్రైవ్ కార్లు చాలా మంది ఏమనుకుంటారు అంటే మైలేజ్ తక్కువ వస్తుంది, మైలేజ్ తక్కువ అంటారు. బట్ వెన్ యూ కన్సిడర్ ద సేఫ్టీ, మైలేజ్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్. సో వెన్ ఎవర్ యు ఆర్ బయింగ్ ఎనీ ఎస్యూవీ కార్, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బయింగ్ ఎ 4-wheel డ్రైవ్. ఈ మధ్య తరచూ యూత్ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అంటే డ్రైవింగ్ వచ్చి జరుగుతుందా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్తో హెవీ స్పీడ్తో వెళ్ళడం వల్ల జరుగుతుందా, లేకపోతే రోడ్ సేఫ్టీ రోడ్లు సరిగ్గా లేకపోబట్టి జరుగుతుందంటే? లేదండి, హైదరాబాద్ మన సిటీ కంపేర్ చేస్తే వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రా అండ్ ద బెస్ట్ రోడ్స్ ఇన్ ఎంటైర్ సౌత్. మన సిటీలు కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలోనే ఎస్, ఇన్ఫ్రా అంత బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేసినప్పుడు దానికి ఉన్న సేఫ్టీ స్పీడ్ లిమిట్ మనం మెయింటైన్ చేయాలి. నేను నార్మల్ కార్ డ్రైవ్ చేసినట్టు ఆ స్పోర్ట్స్ కార్ మనం డ్రైవ్ చేస్తే దేర్ విల్ బి సర్టన్ యాక్సిడెంట్స్. అంటే బెలూన్లోనే మనం ఏం చేసేది ఏం లేదు. మన ఎయిర్ బలూన్ అన్నది ఇట్ విల్ ఓన్లీ సేఫ్ గార్డ్ యూ, బట్ ద డ్యామేజ్ విచ్ హ్యాపన్ టు ద కార్ ఈస్ వెరీ బిగ్. నేను ముందు పోవాలనే తపంతో ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తాను. దీన్ని మీరు ఎలా చూస్తారు? యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎప్పుడున్నా మీరు రింగ్ రోడ్ చేసిందంటే మెయింటైనింగ్ ఎ లైన్. ఇప్పుడు మనకి అక్కడ మీరు రింగ్ రోడ్లో వెళ్ళినప్పుడు మీకు యూ హ్యావ్ అ 3 to 4 lanes ఉంటాయి కదా, సడన్గా లేన్ చేంజ్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ ది యాక్సిడెంట్. అది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఆ రేర్ వ్యూ మిర్రర్ వాడకుండానే కార్కి స్పీడ్ ఉంటుంది, ఏదైనా కార్ ఉంటే కూడా యాక్సిలరేషన్ స్పీడ్ వెళ్ళిపోతుంది, స్పీడ్ కూడా ఓవర్ టర్న్ తీసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ ఎనీ యాక్సిడెంట్. ఓవర్టేకింగ్ అ కార్ ఆర్ చేంజింగ్ దర్ లైన్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మెనీ యాక్సిడెంట్స్. దానివల్ల ప్రమాదాలు ఎక్కడైనా కానీ. అవును. ఫైనల్గా శ్రీశైల్ గారు, హైదరాబాద్లో యూజ్డ్ కార్స్లో ది బెస్ట్ సెల్లర్ ఎవరంటే ఆటో ఇంజనీర్స్ అండ్ హౌస్ ఆఫ్ లగ్జరీ. భవిష్యత్తులో మీ ప్రణాళిక, ఇప్పుడున్న ఈ హౌస్ ఆఫ్ లగ్జరీ కారు దీంతో పాటు బ్రాంచెస్గా విస్తరిస్తుందా అంటే? 100%. Our ambition is to sell as many as premium cars to all our Hyderabad customers. ఓకే. Our main aim is to sell affordable luxury cars. అంటే వాళ్ళంతా ఇక్కడ రాలేరు కాబట్టి వాళ్ళు ఉన్న ప్లేస్లోనే మీరు బ్రాంచెస్ పెట్టే. ఇప్పుడు అదే మన మెయిన్ అంబిషన్ ఏంటంటే, ఇప్పుడు తెల్లాపూర్ ఈజ్ అ గ్రోయింగ్ మార్కెట్, అవును, Kompally is a growing market. Customer coming from that place to high-tech city is little difficult for them. Yes. We want to reach those customer also, providing service to their nearest place also. So next 2 to 3 years lo we will be opening branches in that place also. అంటే బ్రాంచెస్గా మీరు ఫ్రాంచైజీ టైప్లో వేరే వాళ్ళకి ఇస్తారా, మీ ఆధ్వర్యంలో నడుస్తాయి అవన్నీ? ఫ్రాంచైజీ బేస్ మీద చేస్తాం, డెఫినెట్గా చేయాలి. 100% ప్లాన్. ఇన్సూరెన్స్ అనేది ప్రతి కారుకి అవసరం అనేది అర్థమవుతాం. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కాగా మీ యొక్క షోరూమ్స్లో ఏర్పాటు చేస్తారా? అంటే ఇన్సూరెన్స్లో 3 types ఉన్నాయండి. అవును. ఒకటేమో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అవునవును. దట్ ఈస్ ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది లీగల్ రిక్వైర్మెంట్. ఇంకొకటేమో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇంకొకటేమో నిల్ డిప్, అంటే దాని నార్మల్ లాంగ్వేజ్లో మీరు బంపర్ టు బంపర్ చూడండి. దీంట్లో ఏమవుతుందంటే చాలా మందికి ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు. దీంట్లో ఆ నిల్ డిప్ ఇన్సూరెన్స్లో కూడా మీకు చాలా పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చాలా కార్లు వాటర్లో పోయినాయి, దానికి ఇన్సూరెన్స్ కవర్ చేయలేదు. ఎందుకంటే నిల్ డిప్ చేస్తే కూడా
దాన్ని హైడ్రోస్టాటిక్ అని ఒకటి కవరేజ్ ఉంటుంది, దాన్ని చాలా మంది తీసుకోలేదు, అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఓ సో మనం ఎప్పుడు కూడా మనం ప్రీమియం కార్లు కొన్నప్పుడు దానికి ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నదని కూడా చాలా పాలసీలో పాయింట్స్ తెలుసుకోవాలి. అవును, ఇది 100% నేర్చుకోవాలి. ఓ ఎందుకంటే ఇది మనము ఈ పార్ట్స్ ఏముంటుందంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఆ ఇన్సూరెన్స్ మీకు ఏ టైప్ ఉన్నది చూసి వాళ్ళు మీకు క్లెయిమ్ ఇస్తారు. ఓకే ఓకే. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా శ్రీశైల్ గారు, చివరిగా మీకు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది, మీరు కూడా బ్యాక్ టు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. దాంతోపాటు మీకు వచ్చే కస్టమర్స్కి మీరు ఏమైనా స్పెషల్ స్కీమ్స్ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా అంటే? ఎస్ అండి, డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ అ స్కీమ్ ఫర్ ఆల్ అవర్ aspiration buyer customers. Very soon we are going to come with a scheme. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉండటం, అందులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థలో ఆయన 10 years పనిచేయటం, ఆ తర్వాత ఆ అనుభవాన్ని తన ఆటో ఇంజనీర్స్లో కావచ్చు, నేడు హౌస్ ఆఫ్ లగ్జరీస్లో కావచ్చు, ఈ 10 yearsలో పెట్టడం ఆయన ఒక చాలామంది కార్లు కొనుక్కునే వాళ్ళకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ హౌస్ ఆఫ్ లగ్జరీగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా ఆయన చెప్పిన మాట కూడా చాలా బాగుంది. నాకు ఎంతో ఆటోమొబైల్ గుర్తింపు ఇచ్చింది, అనేక అవార్డులు రివార్డులు ఇచ్చింది. ఈరోజు సమాజంలో అనేక బ్రాంచ్లు కూడా ఫ్రాంచైజెస్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. దాంతోపాటు నా దగ్గర వచ్చే కస్టమర్స్కి స్పెషల్ స్కీమ్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం అని చెప్పడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir.